హాయ్ అండి. రొయ్యల పొట్టు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రొయ్యల పొట్టుని హాట్ వాటర్‌లో నానబెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇసుక ఇసుకగా ఉంటుంది కాబట్టి. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్, ఆవాలు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, సన్నగా తరిగిన టమోటా ముక్కలు యాడ్ చేసి కొద్దిగా కలుపు యాడ్ చేసుకొని, మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే టమోటాలు చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు రొయ్యల పొట్టుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని కొద్దిగా పసుపు, కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా కూర అంతా ఉడికి దగ్గర పడిన తర్వాత కొద్దిగా చింతపండు రసం తీసుకొని వేసి ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా రొయ్య పొట్టు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి.